ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనుషులకు నేనే చేస్తున్నాను, నాకు నెల నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. ఏంటి మా చెల్లికి ముద్దు పెట్టారంట, సిగ్గు లేదా? మీ చెల్లి బాబా నువ్వు ఫాస్ట్ గా ఏ పని చేయగలవు అని అడిగింది. నేనేం చేయగలను అది చేసి చూపించాను. నేను కూడా ఫాస్ట్ గా పని చేయగలను. ఏం చేయగలవు? ఇది మీరు ఫాస్ట్ గా మళ్ళీ ఎప్పుడైనా పని చేస్తే మళ్ళీ నేను ఈ పని చేయాల్సి వస్తుంది. ఆఫీస్ లో ప్రమోషన్ రాలేదని బాధపడకండి. అయినా మీరు ఒక్కళ్ళే ఏంటి తెలివి తక్కువ వాళ్ళు? ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారులేండి. తిట్టిందా పొగిడిందా? మన పెళ్లి అప్పుడే 10 సంవత్సరాలు అయిపోయిందండి. అవును. ఈ అనుభవంతో కొత్తగా పెళ్లి చేసుకోబోయే వారికి మీరేం చెప్తారు? పెళ్లి చేసుకోవటం అంటే సినిమా చూసినంత ఈజీ అని చెప్తాను. తర్వాత పెళ్లి చేసుకున్నాక పెళ్ళంతో ఎగటం సినిమా తీసినంత కష్టం అని చెప్తా. ఏం చెప్పావురా? అది సత్యం. పెళ్ళైన 5 సంవత్సరాల్లో కొంతమంది భార్య మార్పులు. ఏమండి మీరు చాలా సేపు నుంచి ఏమీ తినలేదండి, భోజనం చేద్దరండి. నాకు అంత ఆకలి లేదు. సరేనా? వేడివేడిగా వంట చేశానండి, వడ్డిస్తారండి. నా బంగారం కాదు. అవునా? సరే. ఏమండి వంట అయింది, వడ్డించమంటారా? సరే. ఇదిగో వంట అయిపోయింది కానీ మీకు తినాలనిపిస్తే చెప్పండి. ఇదిగో వంట చేసి పెట్టాను, నేను బయటికి వెళ్తున్నాను, మీరు వడ్డించుకొని తినేసేయండి. ఏంట్రా ఇది? ఇదిగో నేను కిట్టి పాటికి వెళ్తున్నాను, మీరు ఎలాగ ఇంట్లోనే ఉన్నారు కదా, నేను వచ్చినట్టు లేట్ అయితే వంట చేసి పెట్టండి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.